ఈ నెల జూలై 20-21 తేదీలలో జరగనున్న సింహాచలం దేవస్థానం గిరి ప్రదక్షిణ పురస్కరించుకుని విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకాబ్రత్ బాగ్చి ఐపీఎస్ గారి ఆదేశాలతో జారీ చేయబడిన ట్రాఫిక్ ఆంక్షలు. శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి సింహాచలం దేవస్థానం వారి గిరి ప్రదక్షిణ తేదీ 27/7/2024ది ఉదయం 5 గంటలకు తొలి పావంచ నుండి ప్రారంభమై అడవివరం, హనుమంతువాక, జోడుగుళ్లపాలెం, అప్పూగర్, వెంకోజిపాలెం, హెచ్బి కాలనీ, సీతమ్మధార, బాలయ్య శాస్త్రి లేఅవుట్, పోర్టు స్టేడియం వెనుక వైపు నరసింహనగర్, డిఎల్బి క్వార్టర్స్, సిఐఎస్ఎఫ్ బ్యారెక్స్, ఎన్జిఓ కాలనీ, మురళీనగర్, మాధవధార, పారియర్ హోటల్, ఎన్ఎస్యుఎల్ గేట్, ఎన్ఏడి ఫ్లైఓవర్, సుసర్ల కాలనీ, బాజీ జంక్షన్, సప్తగిరి జంక్షన్, గోపాలపట్నం బంకు జంక్షన్, కుమారి కళ్యాణ మండపం, ప్రహ్లాదపురం, పాత గోశాల, సింహాచలం బస్టాండ్ మీదుగా తొలి పావంచ చేరి ముగియనుంది. మొత్తం సుమారు 32 కిలోమీటర్లు. పై ప్రాంతములను రద్దీగా భక్తులు మరియు వాహనములతో ఉండు కారణంగా ప్రజలు 20వ తేదీ ఉదయం నుండి 21 తేదీ మధ్యాహ్నం వరకు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించవలను. 20వ తేదీ ఉదయం నుండి అడవివరం, పాత గోశాల జంక్షన్ మధ్య ఎటువంటి వాహనములను అనుమతించబడవు. ప్రత్యామ్నాయంగా వేపగుంట, పెందుర్తి, అక్కిరెడ్డిపాలెం, దువ్వపాలెం జంక్షన్ మీదుగా ప్రయాణించవలను. అడవివరం నుండి గిరి ప్రదక్షిణ నిమిత్తం తొలి పావంచ వద్ద భక్తులు వారి వాహనములను అడవివరం జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ నందు నిలుపుకొని కాలినడకన రావిచెట్టు జంక్షన్ నుంచి గాంధీనగర్, కోనేరు మీదుగా కలసం జంక్షన్ చేరుకొనవలను. గిరి ప్రదక్షిణ నిమిత్తం వేపగుంట, సింహపురి కాలనీ నుంచి వచ్చే భక్తులు పాత గోశాల వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశంలో వాహనములు నిలుపుకొని కాలినడకన తొలి పావంచ వరకు నడవవలను. ఎన్ఏడి మరియు పెందుర్తి నుండి వచ్చే 2 వీలర్, 3 వీలర్స్, 4 వీలర్స్ వేపగుంట జంక్షన్ మీదుగా సింహపురి కాలనీ చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్లేస్ లో మరియు ఓల్డ్ గోశాల వద్ద ఉన్నటువంటి సాయినగర్ కాలనీలో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలంలో వారి వాహనాలను పార్కింగ్ చేసుకుని రావలను. కావున విశాఖపట్నం నగర ప్రజలు నగర ట్రాఫిక్ పోలీస్ వారి సూచనలు పాటించి సహకరించమని అభ్యర్థన. విశాఖపట్నం నగర ప్రజలకు ముఖ్యంగా తగరపు వలస, భీమిలి నుండి ఎన్ఏడి జంక్షన్, గోపాలపట్నం మధ్య ఉన్న వాహనదారులు 20వ తేదీ నాడు వారి వారి పనులను మధ్యాహ్నం 1 గంటలోగా ముగించుకొని ఇళ్లకు చేరుకున్నట్లయితే ఎటువంటి అసౌకర్యం జరగదు. అంతేకాక ఉత్తరాంధ్రలో విశిష్ట దైవం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారు దేవుని గిరి ప్రదక్షిణకు వచ్చు లక్షలాది మంది భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా సహకరించిన వారవుతారు. విజయనగరం నుండి నీలకుండీలు మీదుగా వచ్చే భక్తులు అడవివరం జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలంలో 2 వీలర్, 3 వీలర్స్, 4 వీలర్స్ వారి యొక్క వాహనాలను పార్క్ చేసుకోవలను. హనుమంతువాక జంక్షన్ నుండి వచ్చే 2 వీలర్, 3 వీలర్, 4 వీలర్స్ సెంటర్ జైల్ దగ్గరలో ఉన్నటువంటి న్యూ గోశాల వద్ద పార్కింగ్ కు కేటాయించిన స్థలంలో వారి యొక్క వాహనాలను పార్కింగ్ చేసుకుని రావలను. పెదవాల్తేరు, కురుపాం టవర్స్ జంక్షన్ నుంచి వెళ్లు వాహనదారులు అనుమతించబడరు. అదేవిధంగా విశాలాక్షి నగర్ బీచ్ రోడ్ నుండి కురుపాం వైపు వాహనదారులు అనుమతించబడరు. పై ఇరువురు జాతీయ రహదారి గుండా పయనించి గమ్యస్థానం చేరుకొనవలను. హనుమంతువాక మరియు వెంకోజిపాలెం వద్ద భక్తులు రహదారి దాటుట వలన వాహనదారులకు కొద్దిపాటి అసౌకర్యం జరిగినప్పటికీ జాతీయ రహదారి గుండా మాత్రమే ప్రయాణించి గమ్యస్థానం చేరుకొనవలను. జోడుగులపాలెం నుంచి హనుమంతువాక వైపు, హనుమంతువాక నుండి జోడుగులపాలెం ఎటువంటి వాహనములు అనుమతించబడవు. ఆయా పరిసర ప్రాంత వాసులు విశాలాక్షి నగర్ రోడ్డు గుండా ప్రయాణించి ఎస్బీఐ జంక్షన్ వద్ద జాతీయ రహదారి చేరుకొనవలను. సీతమ్మధార, అల్లూరి సీతారామరాజు స్టాట్యూ నుంచి వెంకోజిపాలెం జంక్షన్ వైపు ఎటువంటి వాహనాలు అనుమతించబడవు. ఆరినవ హెల్త్ సిటీకి వెళ్లవలసిన వారు ఆదర్శనగర్ ఓల్డ్ డైరీ ఫామ్ వద్ద నుండి ఆరినవ మీదుగా చేరుకొనవలను. అడవివరం జంక్షన్ నుండి హనుమంతువాక జాతీయ రహదారికి వచ్చి వాహనములు అనుమతించబడవు. వెంకోజిపాలెం నుండి అప్పూగర్ వైపు వెళ్లే భక్తుల రద్దీ దృష్ట్యా వాహనములు అనుమతించబడవు. అనకాపల్లి, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్ వెళ్లవలసిన అన్ని ప్రైవేట్ వాహనములు, ట్రావెల్ బస్సులు ఆనందపురం వద్ద మళ్లించబడను. కావున తగు చర్యలు తీసుకోవలను. విశాఖపట్నం రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్ బస్ స్టేషన్, గాజువాక వైపు వెళ్లే అన్ని వాహనములు ఆనందపురం నుండి పెందుర్తి మీదుగా చేరుకొనవలను. అనకాపల్లి నుంచి శ్రీకాకుళం, విజయనగరం వైపు వెళ్లు వాహనదారులు విశాఖపట్నం సిటీ గుండా పంపబడవు. వారు ప్రత్యామ్నాయంగా లంకెలపాలెం, సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం గుండా ప్రయాణించవలను. అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం వైపు నుండి అనకాపల్లి వైపు వచ్చి వాహనదారులు నగరంలోకి రాకుండా ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం మీదుగా అనకాపల్లి చేరుకొనవలను.
శ్రీకాకుళం విజయనగరం వైపు నుండి విశాఖపట్నం సిటీ వైపు వచ్చు వాహనదారులు ఆదర్శనగర్ వరకు వెళ్లవచ్చును మరియు రావచ్చును. గిరి ప్రదక్షిణ భక్తుల రద్దీ దృష్ట్యా పెదవాల్తేర్ కురుపాం జంక్షన్ నుండి బీచ్ రోడ్ లో ఎటువంటి వాహనాలు అనుమతించబడవు. విశాఖపట్నం నగర ప్రజలకు ముఖ్యంగా తగరపువలస, భీమిలి నుండి ఎన్ఏడి జంక్షన్, గోపాలపట్నం మధ్య ఉన్న వాహనదారులు 20వ తేదీ నాడు వారి వారి పనులను మధ్యాహ్నం 1 గంటలోగా ముగించుకొని ఇళ్లకు చేరుకున్నట్లయితే ఎటువంటి అసౌకర్యం జరగదు. అంతేకాక ఉత్తరాంధ్రలో విశిష్ట దైవం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారు దేవుని గిరి ప్రదక్షిణకు వచ్చు లక్షలాది మంది భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా సహకరించిన వారవుతారు. విజయనగరం నుండి నీలకుండీలు మీదుగా వచ్చే భక్తులు అడవివరం జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలంలో 2 వీలర్, 3 వీలర్స్, 4 వీలర్స్ వారి యొక్క వాహనాలను పార్క్ చేసుకోవాలను. హనుమంతవాక జంక్షన్ నుండి వచ్చే 2 వీలర్, 3 వీలర్, 4 వీలర్ సెంటర్ జైల్ దగ్గరలో ఉన్నటువంటి న్యూ గోశాల వద్ద పార్కింగ్ కు కేటాయించిన స్థలంలో వారి యొక్క వాహనాలను పార్కింగ్ చేసుకుని రావాలను. ఇంకా హైట్ లేదు దిప్పు మంచిది స్టెప్స్ కదా అదే
వెంట గుర్తేస్తున్నాం. కొంచెం చెప్తాను. ఇప్పుడు కిందకి ఈ లెవెల్ నుంచో అది ఆఫ్ చేయి. అది ఫ్రేమ్ ఎలా వస్తుంది? ఈ ఫ్రేమ్ లేనప్పుడు ఈ ఫ్రేమ్ అలా ఆపాలి. ఇంకా ఆఫ్. స్లోగా వెళ్ళి గొడుగు ఇదైపోతుంది. కెమెరా చేసేటప్పుడు స్లో చేసి ఈ రోడ్ ఎందుకు ఆ కొండలు అమ్మకాలు దిగి
చీకటి పడితే లైట్ వెలుగుతాయి కదా, దాని సినిమా మొత్తం మారిపోతుంది. పిల్లలకి పాలు ఇచ్చుకునే స్థలం, కొబ్బరికాయలు విక్రయించే స్థలం, బ్యాగులు భద్రపరిచే స్థలం అవి మనకు కనబడేలా ఉంది. ఇవన్నీ పడిపోతాయి. ఈ హైట్లో పెట్టుకోకూడదు. రాకూడదు నువ్వు అంతే. ఎందుకు రావాలి? ఐరేపు ఎందుకు పడిపోతుంది? ఎందుకుంటాడు మా శివాశాలం బాబు కొన్ని సంవత్సరాలు పెట్టి చూస్తున్నాము. ఇక్కడే ఉన్నాము, ఇక్కడే పెరుగుతున్నాము. పూలవేసర అంటే ఇది గిరిపార పౌర్ణమి అంటే కొంత జనం, కొన్ని వేలు జనం వస్తారు. కొన్ని వేలు జనం వచ్చి గిట్టు చుట్టూ మామూలు తిరిగి అలా దర్శనాలు చేసుకొని సముద్రం స్నానం చేసి అలా చూసుకొని మాదారు స్నానం చేసి ఇలాగొస్తారు. ఇలాగ వెళ్ళిపోయి ఇలా వెళ్తేప్పుడు కాయ కొడతారు, మళ్ళీ వచ్చేటప్పుడు కాయ కొడతారు. రథమైన కథలు వెళ్తారు బాబు. 4 గంటలు చేసి రథమైన కథలు జనం వెళ్తారు. కొన్ని కోట్ల జనం వెళ్తారు నాయన. ఇది పూలయాత్ర అంతా ఎక్కువగా బాగా సాగుతుంది. సంవత్సరానికి సంవత్సరం ఇంప్రూవ్ అవుతున్నారు నాయన. నేను ఎక్కడే ఉన్నాను, నాకు అన్నాలు పెట్టాను. కొన్ని ఇప్పుడు నాకు 8 సంవత్సరాలు అవుతున్నాయి. ఈ దేవుడి కదా నేను ఉన్నాను. ఈ ఊరు పుట్టినది. సోమవారం సేవ చేసుకొని ఏదో తిని చంపుకొని బతుకుతాను. నేను ఇక్కడ ఈ మెట్టి మీద కూర్చుంటాను. ఆ తిని చంపుకొని ఏదో బతుకుతాను. కొన్ని జనం ఒక సంవత్సరం ఇంప్రూవ్ అవుతుంది, పెరిగిపోతుంది జనం. చక్కగా బాగా నవ్వుతుంది. ఎంత వర్షమైనా వానైనా మాత్రం తడుచుకొని వెళ్తారు.
అయితే వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా కొబ్బరికాయ కొడతారు. భక్తులు కూడా కొబ్బరికాయ కొడతారు. అందుకని ఇప్పుడు అక్కడ వాళ్ళు ఏర్పాటు చేశారు. వస్తారు, కొబ్బరికాయ కొడతారు, కొబ్బరికాయ కొట్టి వెళ్తారు. కొబ్బరికాయ ఎన్నో వేల కొబ్బరికాయలు, వేలికాయ అవుతుంది. కొట్టి అలాగే వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కొడతారు. మళ్ళీ కొట్టి దండం పెట్టుకుంటారు. దండం పెట్టుకుంటారు. వీళ్ళైతే కొండకెళ్తారు, లేకపోతే నెల దాకా సాగుతుంది. అలాగని వెళ్తారు, దండం పెట్టుకుని వస్తారు. అది మాత్రం సంవత్సరం ఒక సంవత్సరానికి ఒక సంవత్సరం పెట్టుకుంటారు. ఉత్తరాంధ్ర ఆరాధన అప్పన్న స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలి. భగవంతుడు ఎన్నోడు అందరికీ సింహాద్రి అప్పన్న దయ వల్ల అందరూ ఆరోగ్యాలు బాగుంటాయని తిరుగుతాండ్రు. ఒకరి గురించి మనం తీసుకోకూడదు. అందరూ ఆరోగ్యాలు బాగోవాలా, అందరూ సౌఖ్యంగా ఉండాలా, అందరూ ఆచారం ఉండాలా, భగవంతుడు అందరినీ చూడాలా. నమస్కారం చేసుకోవాలి. ఆ తండ్రి గోడికి దండం పెట్టుకోవాలి. హరా నరసింహస్వామి, నరసింహస్వామి ఆయన కన్నతండ్రి ఇచ్చాడంటే ఎంతో వరం ఇస్తాడు. ఆ బాబు ఇవ్వబెట్టి ఒక సంవత్సరానికి ఒక సంవత్సరం ఇంప్రూవ్ అవుతాను తండ్రి. జయ శ్రీమన్నారాయణ. శ్రీ శ్రీ వరాలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం నందు గిరి ప్రదక్షిణ ఈ నెల 20, 21 తారీఖులో జరుగుతుంది. ముఖ్యంగా 4వ విడత సందర్భన అంటే ఆషాఢ పౌర్ణమి సందర్భంగా స్వామివారికి 21న ఈ చందన సమర్పణ జరుగుతుంది. ఒకరోజు ముందుగా స్వామివారి యొక్క గిరి ప్రదక్షిణ మొదలవుతుంది. గిరి ప్రదక్షిణకు సంబంధించి దేవస్థానం తరఫు నుంచి స్వామివారి పుష్పరథం సాయంత్రం 4 గంటల ప్రారంభమయ్యి 32 కిలోమీటర్ల సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేసి ఈవినింగ్ అంటే 10 ఆ ప్రాంతానికి మరలా తొలిపాంచా దగ్గరకు చేరుకుంటారు. భక్తులు తొలిపాంచా దగ్గర కొబ్బరికాయ కొట్టి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇందుకు గాను భక్తులు విశేషంగా శనివారం ఉదయం 5 గంటల నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు కాబట్టి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ 32 కిలోమీటర్ల దూరంలో 29 ప్లేసెస్ లో మనం స్టాల్స్ ఏర్పాటు చేసి అక్కడ మెడికల్ క్యాంపు, వాటర్ పాయింట్, రెస్టింగ్ పాయింట్, అదేవిధంగా మదర్ ఫీడింగ్ ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. తర్వాత 5 కంట్రోల్ రూమ్స్ మనం ఏర్పాటు చేసుకున్నాం. తర్వాత అప్పు గారి దగ్గర భక్తులు విశేషంగా సముద్ర స్నానం ఆచరించే అవకాశం ఉంది కాబట్టి అక్కడ గజ ఎత్తుగాలను కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. తర్వాత 21వ తారీఖున ఎవరైతే గిరి ప్రదక్షిణ చేయలేరో వారు తెల్లవారుజామున 3 గంటలకి గుడి ప్రదక్షిణ చేసే విధంగా కూడా మనం కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఈ 2 రోజుల్లో భక్తులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే వారి సొంత వాహనాల్లో పైకి వచ్చే అవకాశం లేదు, ఆర్టీసీ బస్సుల ద్వారానే రావాలి. ఆదివారం అయితే దేవస్థానం వారు ఉచిత బస్సులు ఏర్పాటు చేస్తారు. ఆర్టీసీ బస్సులకే దేవస్థానం తరఫు నుంచి అమౌంట్ కట్టడం జరుగుతుంది. పోలీసు వారు సూచించిన ప్రదేశాల్లో వారి వాహనాలని వారు పార్క్ చేసుకొని కొండ మీదకి వచ్చి సహకరించవలసిన విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఏదైనా సిఫార్సు లేకుండా కూడా అనుమతించే పరిస్థితి లేదు. తర్వాత అంతరాలయ దర్శనాలు కూడా 2 రోజులు ఉండవు. ఆర్జిత సేవలు కూడా ఏమీ లేవు. అన్ని ఆర్జిత సేవలన్నీ ఏకాంతంగానే జరుగుతాయి కాబట్టి స్వామివారికి ఈ విషయాన్ని కూడా భక్తులు దృష్టిలో పెట్టుకొని అతి శీఘ్ర దర్శనము, శీఘ్ర దర్శనము, ఉచిత దర్శనం ఉంటుంది. ఇది దృష్టిలో పెట్టుకొని రావాలి. భక్తులకు ఏదైనా అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు దేవస్థానం ఉచిత ప్రసాద వితరణ చేయడానికి కూడా ఏర్పాట్లు జరుగుతాయి. జయ శ్రీమన్నారాయణ. సుమారుగా 4 నుంచి 5 లక్షల మంది భక్తులు గిరి ప్రదక్షిణకి, అదేవిధంగా శనివారం ఒక 50,000 నుంచి 60,000 మధ్యలో, అదేవిధంగా ఆదివారం కూడా ఒక 50-60,000 మంది వచ్చే అవకాశం ఉందని చెప్పి మేము అంచనా వేసుకుని అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నామండి. జయ శ్రీమన్నారాయణ.